నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం. హైలైట్స్ చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న రమణేశ్వరం అన్న ప్లేస్ అండి. ఇది ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే ఆల్మోస్ట్ 1800 శివలింగాలు ఉంటాయి. శివలింగాలతో పాటు రకరకాల శ్రీచక్రాలు కూడా ఉంటాయి. అలాగే రకరకాల దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు. అన్నీ చాలా బాగుంటాయి చూడడానికి. ఇది మనకి రమణానంద మహర్షి స్థాపించారు దీన్ని. దీంట్లోని మనం ఒకే చోట అందరి దేవుళ్ళని మనం చూడడానికి అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన జీవితం సుఖమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ రకరకాల శివలింగాలు. ఇవి ఒక్కొక్క మహర్షి పేరుతో ఉన్న శివలింగాలు ఇవన్నీను. సో ఇలా 1800 శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది అంటే మనం హైదరాబాద్ సెంటర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరంగల్ వైపు వెళ్తే మనకి శ్రీగిరి టెంపుల్ దాటిన తర్వాత రైట్ సైడ్ రోడ్లోకి వెళ్ళాలి. ఇది అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే శ్రీగిరి టెంపుల్కి యాదగిరి టెంపుల్కి మధ్యలో ఉంటుంది. ఇది ఒక రకమైన శివలింగం ఉంది. ఆదిలక్ష్మి సహిత ధన శివలింగేశ్వరుడు అని చూశారు కదా. శివలింగం మీదే అమ్మవారి లక్ష్మీదేవి వారి విగ్రహం కూడా ఉంది. అలాగే ఇది ఒక శివలింగము. ఇలా ఇక్కడ రకరకాల శివలింగాలు ఉంటాయండి. ఇవి చూశారు కదా, లోహాలతో చేసిన శివలింగాలు అంటే బ్రాస్, సిల్వర్, తర్వాత బ్రాంజ్, గోల్డ్తో కూడా శివలింగం ఉంది. మీరు హైలైట్స్లో చూశారు కదా. సో అవన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను నేను. సో అమ్మవారు ఉన్నారు, తర్వాత కాలభైరవ స్వామి ఉన్నారు, తర్వాత ఇంకా మనకి రకరకాల దేవుళ్ళు చూశారు కదా. వినాయకుడి దగ్గర నుండి మొదలుపెట్టి మొత్తం అందరి దేవుళ్ళు ఇక్కడ ఉన్నారండి. సో ఒకే ప్లేస్లో మనం మొత్తం దేవతామూర్తుల్ని చూడాలి అంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్. అయితే దీనికి ఎలా రావాలి అంటే ఇందాక మీకు చెప్పినట్టు వరంగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర దిగి శ్రీగిరి టెంపుల్ దాటిన తర్వాత కొంచెం దూరమే, శ్రీగిరి టెంపుల్ నుండి ఇక్కడికి ఒక 4-5 కిలోమీటర్స్ ఉండొచ్చు. అక్కడ మనం రైట్ తీసుకుంటే లోపలికి వెళ్ళాలి. కానీ బోర్డు ఉంటుంది రమణేశ్వరం అని, ఈజీగా అర్థమవుతుంది మనకి, ప్రాబ్లం లేదు. ఇది యాక్చువల్గా హైదరాబాద్ కూకట్పల్లి నుండి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో ఇక్కడ ఈ రమణేశ్వరంలో రకరకాల దర్బార్లు ఉన్నాయి. ఒక్కొక్క దర్బార్లో కొన్ని శివలింగాలు ఉంటాయి, శ్రీచక్రాలు ఉంటాయి. ఎన్ని శివలింగాలు ఉంటాయి, ఎన్ని శ్రీచక్రాలు ఉంటాయి, ఆ శివలింగాల పేర్లు ఏంటి అని పైన బోర్డు ఉంటుంది. అయితే మేము ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఈ రమణేశ్వరం చూసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీగిరి టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్దామని అనుకున్నాము. అయితే ఈ శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ యాక్చువల్గా తిరుపతిలో ఎలా ఉందో ఆల్మోస్ట్ అలానే డిజైన్ చేశారు. కానీ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ అది ఉత్తర ద్వార దర్శనం జరుగుతున్న రోజులు కాబట్టి రష్ ఉంటుందేమో అని డౌట్ వచ్చి ఫస్టే మనం శ్రీగిరి టెంపుల్ చూసేసుకుని ఆ తర్వాత రమణేశ్వరం వెళ్దాం. సో లేట్ అయినా సరే మనకు కొంచెం టైం కవర్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ ప్లాన్ మార్చుకుని ఫస్ట్ మేము శ్రీగిరి టెంపుల్కి వెళ్ళిపోయాము. శ్రీగిరి టెంపుల్లో చాలా రష్ ఉన్నదండి ఆ రోజు. మేము శనివారం వెళ్ళాము. ఎంత రష్ ఉందంటే మాకు దర్శనానికి ఆల్మోస్ట్ 3.5 అవర్స్ పట్టింది. 3.5 అవర్స్ టు 4 అవర్స్ పట్టింది. సో మేము డెసిషన్ మార్చుకుని ఫస్టే శ్రీగిరి టెంపుల్కి వెళ్ళడం మంచిదైంది. సో మాకు అక్కడ లేట్ అయినా సరే రమణేశ్వరంకి మేము చాలా మంచి టైంకి చేరుకున్నాం. సో మేము రమణేశ్వరం దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30-4 అయింది. సో ఎందుకంటే మంచి టైం చేరుకున్నామని చెప్పాను నేను. ఆ టైం అప్పుడు ఎండ కొంచెం తగ్గింది. సో లోపల మన రమణేశ్వరంలో ఇవన్నీ నడుచుకునే చూడాల్సి ఉంటుంది. సో మనకి వేడి కూడా తగ్గింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. చల్ల గాలేస్తూ హాయిగా, ఎక్కువ మంది జనాలు లేరు. సో ప్రశాంతంగా చూసుకోవడానికి అయింది. అదే శ్రీగిరి టెంపుల్లో మాత్రం చాలా రష్ ఉన్నది. అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా లేదు, అంత రష్ ఉన్నది. నార్మల్గానే 3.5-4 అవర్స్ ఆ రోజు పట్టిందంటే ఎంత జనాలు ఉన్నారో ఆలోచించండి మీరు. సో అక్కడే మేము శ్రీగిరి టెంపుల్లోని దర్శనం చేసుకుని అన్నదానంలో అన్నం తిన్న తర్వాత మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము, రమణేశ్వరం ఉన్న టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో ఇది మీకు ఇందాక చెప్పినట్టు రమణానంద మహర్షి గారు స్థాపించారు దీన్ని. సో ఇక్కడ 1800 శివలింగాలతో పాటు అంతే సంఖ్యలోని శ్రీచక్రాలు కూడా ప్రతిష్ఠించారు. అది సామాన్యమైన ఇది కాదండి. అన్ని శ్రీచక్రాలు, అన్ని శివలింగాలు ప్రతిష్ఠించి పూజలు చేయడం అంటే, సో ఇవన్నీ మనం తిలకించి మనం ఆనందపడతామన్న ఉద్దేశంతో ఆయన స్థాపించారు. సో మనం అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా అట్లీస్ట్ ఈ వీడియోలో నేను మీకు మొత్తం అన్నీ చూపించడానికి ట్రై చేశాను నేను. సో అంత దూరం వెళ్ళి మనకి మొత్తం నడిచి చూడాలంటే 2.5 అవర్స్ 3 అవర్స్ పడుతుంది.
సో అంత చూడలేకపోయినా అట్లీస్ట్ ఈ వీడియో ఎక్కువ లెంత్ కూడా లేదండి. జస్ట్ 13-14 మినిట్సే ఉంది. సో ఇది కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే అంత దూరం వెళ్లి చూడాల్సిన పని ఉండదు. కానీ ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా చూసిందే, వీడియోలో చూసిందే. సో నేనైతే ప్రతీదీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది స్ఫటిక శివలింగం అండి. మీకు దగ్గర నుండి కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదన్నమాట స్ఫటిక శివలింగం. ఇలా ఇక్కడ స్ఫటిక శివలింగం, శ్వేత శివలింగం అంటే తెల్లగా ఉండే శివలింగం. అలాగే రకరకాల రంగుల్లోని రకరకాల లోహాలతో కూడా చేశారు. సో అవన్నీ మనం ఒకే చోట చూడాలంటే మనం ఖచ్చితంగా ఈ రమణేశ్వరం దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ మనకి క్లైమేట్ కూడా చాలా బాగుందండి మేము వచ్చిన రోజు. ఎక్కువ మంది జనాలు లేరు. ఎందుకంటే శ్రీగిరిలోని ఆ జనాలు, అంతంత రష్, అంతంత సేపు లైన్‌లో వేచి ఉండడం, ఇవన్నీ చూసి అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా జనాలు లేకుండా చాలా తక్కువగా ప్రశాంతతగా పక్క నుండి చల్లగా గాలి వస్తుంది. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ శివలింగాలు అవన్నీ చూసుకుని, దేవతామూర్తులను అవి చూసుకుంటే చాలా హాయిగా అనిపించింది. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ మంది రష్ లేదండి. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా మందికి ఇది తెలీదు ఇక్కడ ఉన్నది అనేసి. సో అది తెలిసుండుంటే ఇక్కడ కూడా రష్ వచ్చేదేమో. కానీ అది తెలియకపోవడం వల్ల ప్రశాంతంగా ఒకటొకటి చూసుకొని ప్రతీదీ వీడియో షూట్ చేయడానికి అయింది. శ్రీగిరిలో అలా వీడియో షూట్ చేయడానికి అవ్వదు, ఫోన్ ఆపేశారు. ఇక్కడ మాత్రం ప్రతి ఇంచు నేను వీడియో షూట్ చేయడం జరిగింది. ఇది బంగారు శివలింగం అండి. సో ఈ బంగారు శివలింగం నేను మీకు దగ్గర నుండి కూడా జూమ్ చేసి చూపిస్తాను. సాధారణంగా మనం బంగారు శివలింగం ఎక్కడా చూడము. ఇంత పెద్ద బంగారు శివలింగం చూడాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి. సో అంత దూరం వచ్చి చూసే కంటే నేను వీడియోలోనే మీకు దగ్గర చేసి మరి నేను చూపిస్తాను. సో చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేశారనుకోండి, మీ ద్వారా మరింత కొంతమందికి ఈ బంగారు శివలింగం చూసే అదృష్టం, ఈ ప్లేస్ చూసే అదృష్టం కూడా దక్కుతుంది. సో వాళ్ళ అదృష్టానికి మీరు కారణం అవుతారు. సో ఇందులో ప్రతీదీ నేను క్యాప్చర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఓన్లీ 50 రూపీస్ పర్ హెడ్ అండి. మనం వెహికల్ వెళ్తే వెహికల్‌కి ఒక 100 రూపీస్ తీసుకుంటారు. మీకు ఎక్కడ టికెట్స్ ఉండవు. కానీ బంగారు శివలింగానికి మనం అభిషేకం చేయాలంటే మాత్రం మళ్ళీ అభిషేకానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలింది ఇంకెక్కడ టికెట్స్ ఏమి ఉండవు. సో ఇంత దూరం వచ్చాక అభిషేకం చేసుకోవడానికి టికెట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకొని ఎంచక్కా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకానికి కావాల్సిన జలాలు, పాలు అన్నీ కూడా అక్కడ పూజారి గారే ఇస్తారు. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే వాళ్ళే ఇస్తారు. అభిషేకం చేయిస్తారు మన చేత. అభిషేకం చేస్తున్నంత సేపు రుద్రాధ్యాయం చదువుతారు వెనకాతల. ఇది బంగారు శివలింగం అండి. బంగారు శివలింగం దాటిన తర్వాత అక్కడ మనకు ఒక దుని ఉంటుంది. ఆ దుని ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక ₹30 తీసుకొని దునిలో వేయడానికి సమిది, తర్వాత కొబ్బరి కురిడి, అలాగే నవధాన్యాలు ఇస్తారు. సో ఆ నవధాన్యాలు, కొబ్బరి కురిడి, ఆ సమిది మనం దుని చుట్టూ 3 మార్లు తిరిగి అందులో వేసి మన మనసులో అనుకున్నది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట. అది అయిపోయిన తర్వాత ఆదిపరాశక్తి మందిరంలోకి వెళ్తున్నాం మనం. సో ఈ ఆదిపరాశక్తి మందిరంలో రకరకాల దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారండి. మనం నిజంగా అక్కడ చూస్తుంటే నిజంగా దేవతలే వచ్చి కూర్చున్నారా అన్నంత బాగా ఉన్నాయి ఆ మూర్తులు, విగ్రహాలు గాని, వాటి సౌందర్యం గాని, వాటి ఆకర్షణ శక్తి గాని అంత బాగున్నాయండి. నిజంగా ఒక దేవతామూర్తే వచ్చి అక్కడ కూర్చుంటే ఎలా ఉందో అలానే అనిపిస్తుంది. సో అలాంటి రకరకాల దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించడం అంటే సామాన్యమైన మాట కాదు. అందులో మనం చాలా వరకు మనకు తెలీదు కూడా ఆ మూర్తి పేరు అదా అనేసి. సో అలాంటి మూర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంత దూరం వచ్చి ఇవన్నీ చూసి మనం ఆనందించాలని రమణానంద మహర్షి గారు ఇవన్నీ స్థాపించడం జరిగింది. సో మనం అలాంటప్పుడు అట్లీస్ట్ అంత దూరం వచ్చి చూడలేకపోయినా అట్లీస్ట్ వీడియోలో అయినా చూసి మనం ఆనందించాలని నేను ఈ వీడియో తీసి మీకు షేర్ చేయడం జరిగిందండి. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ మూర్తులన్నీ ఎలా ఉన్నాయంటే ఆదిపరాశక్తి ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కొన్ని మూర్తులున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. లెఫ్ట్ సైడ్ కొన్ని మూర్తులున్నాయి. సో ఫస్ట్ రైట్ సైడ్ మూర్తులు నేను చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆదిపరాశక్తి అమ్మవారిని చూపిస్తాను నేను. ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న మూర్తుల్ని నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేను.
సో ఇక్కడ ఆది పరాశక్తి అమ్మవారు సింహం మీద కూర్చొని చాలా గాంభీరంగా అంటే చాలా ఒక పెద్ద అవతారంలా, అంటే ఒక సౌమ్యమైన మూర్తిలా, అంటే మనకి ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పాలంటే విజయవాడ అమ్మవారిని మనం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటే ఎంత ప్రశాంతతగా, ఎంత హాయిగా అనిపిస్తుందో, అమ్మవారు ఎంత నవ్వుతూ ఉంటారో, అలాగే ఇక్కడ మూర్తి కూడా అంతే ప్రశాంతతగా, అంతే ఆనందంగా మన వైపు నవ్వుతూ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి అంత పెద్ద అమ్మవారు ఇక్కడ ఉన్నారు. సో అది కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. సో చూడండి, అమ్మవారికి అటువైపు ఇటువైపు ఒకవైపు ఏమో పరమేశ్వరుడు ఉన్నాడు, ఇంకొక వైపు బాబా గారు ఉన్నారు. సో అవన్నీ మీకు దీని తర్వాత వస్తాయి. కానీ అమ్మవారిని చూసినా మాత్రం ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా అనిపించిందో. ఇక్కడ ఉన్న మూర్తులందరూ అలానే ఉన్నారండి. సో ఒకదాని వెంట ఒకటి మనం చూద్దాము. చూపిస్తాను నేను మీకు, చూసి మీరు కూడా ఆనందించండి. మీకు చెప్పినట్టు మనం శ్రీగిరి నుండి, ఇదొక టోటల్‌గా శ్రీగిరి నుండి చూస్తే ఒక 7, 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్ట, శ్రీగిరి చూసినప్పుడు దాంతో పాటు ఈ టెంపుల్‌ని కూడా విజిట్ చేయడానికి చూడండి. మీరు ఖచ్చితంగా చాలా ప్రశాంతత పొందుతారు ఈ టెంపుల్‌కి వచ్చిన తర్వాత. ఇక్కడ ఈ టెంపుల్‌లోని మనకి కావాలంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. నామినల్ చార్జెసే ఉన్నాయి. మంచి ఫుడ్డే ఉంటుంది. సో పిల్లలతో వచ్చినప్పుడు పిల్లలకి చిన్న పార్క్ కూడా ఉంది. సో ఆ పార్క్ కూడా మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ వస్తే వీళ్ళు ఇంత దూరం నడవలేరు కనుక వాళ్ళ కోసం సెపరేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే ఆ వెహికల్స్ మనం హైర్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ సెపరేట్ టికెట్ ఉన్నదండి. సో ఇక్కడ అలాగే ఆది పరాశక్తితో పాటు ఇంకా రకరకాల అవతారాలు కూడా ఉన్నాయి. సో మనం దసరా రోజు వచ్చే అవతారాలు కూడా ఇక్కడ మనకు కనబడతాయి. దసరా నవరాత్రులు వచ్చే ఆ 9 అవతారాలు ఇక్కడ మనం చూడొచ్చు. చూసారు కదా ఎంత బాగున్నదో. ఇప్పుడు మనకి ఇక్కడ కాళీ అవతారం వస్తుంది, అలాగే వీరభద్రుడు అవతారం వస్తుంది, కాలభైరవుడు అవతారం కూడా ఇక్కడ చూపించారు. ఇవన్నీ సామాన్యమైన మాటలు కాదండి. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి ఇవన్నీ మన కోసం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఆది పరాశక్తి అమ్మవారు. మీకు ఇంకొంచెం దగ్గర నుండి జూమ్ చేసి చూపిస్తాను నేను. ఎంతో సౌమ్యంగా, ఎంతో ఆనందంగా మనకున్నారు ఇక్కడ. మనకు చూడగానే అబ్బా! అంత బాగున్నారు, అంత ప్రశాంతతగా ఉన్నారు అన్న ఫీలింగ్ మనకొస్తుంది. మనలోనే అంతే ప్రశాంతత కూడా మనకి అందుతుంది. సో ఈ అమ్మవారి పక్కన అటువైపు ఇందాక చెప్పినట్టు అదిగోండి పరమశివుడు ఉన్నారు. యువతల సైడ్ బాబా గారు ఉన్నారు. సో దీని తర్వాత మళ్ళీ అటు సైడ్ కొన్ని దేవతామూర్తులు ఉన్నాయి. అవి ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో మీకెవరికైనా ఇంత దూరం రావడం కష్టం అనిపిస్తే ఈ వీడియోలో నేను మొత్తం అన్నీ మీకు షేర్ చేశాను నేను. సో మొత్తం అంతా మీరు చూడొచ్చు. మనకి శ్రీగిరిలో వీడియో తీయడానికి అవ్వలేదండి. సో ఆ వీడియో నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఫోన్ లాకర్‌లో ఇచ్చేయాలి. ఇక్కడ అలా కాదు, ప్రతీదీ మనం వీడియో తీసుకోవచ్చు. మనకి ఇబ్బంది ఏం లేదు. వీడియో తీసుకోవచ్చు. సో అందుకే ప్రతీదీ నేను తీసి మన వ్యూవర్స్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. కానీ మీకు ఇందులో ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో అన్నది మాత్రం నాకు తెలియట్లేదండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే నా కోసం ఒక చిన్న కామెంట్, వీడియో బాగున్నది అనేసి ఒక కామెంట్ పెడితే మాకు ఒక బూస్టప్‌లా వస్తుంది. సో మీలో ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారో అన్నది మనకు తెలుస్తుంది. సో మనం అలా కమ్యూనికేట్ చేసుకోవడం ద్వారా మీ ద్వారా మాకు మీ అభిప్రాయాలు ఏంటి అన్నది కూడా మాకు తెలుస్తుంది. సో జస్ట్ చిన్న కామెంట్ అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నది. వీడియో నచ్చితే నచ్చింది అని ఒక చిన్న కామెంట్ పెట్టి జస్ట్ ఒక థంబ్ మీరు ప్రెస్ చేసేటట్టయితే మాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో మనం వీడియో చూద్దాము. చూసారు కదా, గాయత్రి మాత ఉన్నారు, గణపతి ఉన్నారు, గణపతి కూడా వచ్చారు. సో అందరూ ఇక్కడ ఉన్నారండి. దీని తర్వాత శ్రీచక్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ శ్రీచక్రాలు కూడా నేను మీకు వీడియోలో చూపించడం జరిగింది. అందులో కూడా రకరకాల శ్రీచక్రాలు కూడా చాలా ఎక్కువ స్థాపించారండి ఇక్కడ. పెద్ద శ్రీచక్రం కూడా ఉంది.
ఆ పెద్ద శ్రీచక్రం కూడా నేను మీకు చూపించడం జరిగింది. వీడియోలో లాస్ట్‌లో వస్తుంది. ఆ శ్రీచక్రాన్ని కూడా చూడండి. మేము వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ అభిషేకం చేస్తున్నారు శివలింగాలకి. అలాగే శ్రీచక్రానికి కూడా కుంకుమార్చన జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు చూసాం మేము. సో, ఇన్ని లింగాలకి అభిషేకము, ఇన్ని శ్రీచక్రాలకు కుంకుమార్చన చేయడం అన్నది కూడా సామాన్యమైన మాట కాదు. చేయడం కంటే మనం వెళ్లి చూడగలిగాము అంటే మనం ఎంతో అదృష్టం చేసుకోగలిగి ఉండాలి. సో, ఆ అదృష్టం మీతో అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత ఆ శ్రీచక్రాలు కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను నేను చూడండి. ఇప్పుడు వస్తుందది. ఇదిగోండి శ్రీచక్రం జూమ్ చేసి చూపిస్తాను నేను. సో, ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా దీన్ని చూసి ఆనందిస్తారు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవితం సుఖమయం.